ఆ ఈనాటి లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఇంగ్లీష్ గ్రామర్ అనగానే ముఖ్యంగా బ్యాంకింగ్, టెట్ లేదా డిఎస్సి లాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్లకు అదొక పెద్ద పర్వతాన్ని ఎక్కుతున్నామన్న ఫీలింగ్ రావడం సహజం. అవును, చాలామందికి ఆ భయం ఉంటుంది. ఎన్నో రూల్స్, మరెన్నో ఎక్సెప్షన్స్ గుర్తుపెట్టుకోవాలి అనిపిస్తుంది. కరెక్ట్. కానీ గ్రామర్ అనేది కేవలం బట్టి పట్టాల్సిన రూల్స్ బుక్ మాత్రమే కాదు కదా. వాస్తవానికి అది మనుషుల మనసులను, వాళ్ల అసలు ఉద్దేశ్యాలను చదవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన టూల్. ఈరోజు మన విశ్లేషణకు ఆధారమైన ఒక స్టడీ పేపర్ సరిగ్గా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఎగ్జాక్ట్లీ. తెలుగు మాధ్యమ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మూడ్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ అనే ఈ సోర్స్ మెటీరియల్ ఆధారంగా మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ మూడ్ అనే పదాన్ని వినగానే అందరికీ ఎమోషన్స్ గుర్తొస్తాయి. కానీ ఈరోజు మన మిషన్ ఏంటంటే ఈ గ్రామర్ టాపిక్ను సింప్లిఫై చేయడం. వాక్యాల వెనుక ఉన్న వక్త యొక్క అసలు ఉద్దేశ్యాన్ని ఈ మూడ్స్ ఎలా బయటపెడతాయో తెలుసుకోవడం. నిజమే. గ్రామర్ను ఒక సైకలాజికల్ టూల్గా చూడటం అనేది చాలా పవర్ఫుల్ అప్రోచ్. ఎగ్జామినర్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ చేస్తారో అర్థం చేసుకోవడానికి ఈ కాన్సెప్ట్ చాలా కీలకం. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. సాధారణంగా మనం మూడ్ అనగానే ఒక వ్యక్తి కోపంగా ఉన్నాడా, సంతోషంగా ఉన్నాడా అని ఆలోచిస్తాం. కానీ గ్రామర్లో దీనర్థం వేరు కదా. అవును. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గ్రామర్లో మూడ్ అంటే వాక్యంలో వక్త లేదా రచయిత యొక్క ఉద్దేశ్యం, అంటే వాళ్ళ ఇంటెన్షన్ లేదా యాటిట్యూడ్ అని అర్థం. ఆ వాక్యం ద్వారా వాళ్ళు ఏమి చెప్పాలనుకుంటున్నారు అనేది ఇది సూచిస్తుంది. అంటే ఆ వాక్యం ఒక అభ్యర్థన, ఒక కమాండా, ఒక వాస్తవమా లేదా కేవలం ఒక ఊహనా అనేది ఈ మూడ్ స్పష్టం చేస్తుందన్నమాట. కరెక్ట్. ఒకే రకమైన పదాలను వాడినా కూడా వాటిని చెప్పే మూడును బట్టి ఆ వాక్యం యొక్క మొత్తం అర్థం మారిపోతుంది. ఉదాహరణకు, నేనొక పని గురించి చెప్పినప్పుడు అది సమాచారం ఇవ్వడానికా లేక ఆ పని మిమ్మల్ని చెయ్యమని ఆదేశించడానికా అనేది మూడ్ డిసైడ్ చేస్తుంది. సో ఇక్కడ మనం వెతకాల్సింది ఫీలింగ్స్ కాదు, ఇంటెన్షన్స్ అన్నమాట. మన స్టడీ పేపర్ ఈ ఇంటెన్షన్స్ను 5 ప్రధానమైన మూడ్స్గా విభజించింది కదా. అవును, 5 రకాల మూడ్స్ ఉన్నాయి. వీటిని ఒక్కొక్కటిగా విశ్లేషిస్తే ఇంగ్లీష్ భాష యొక్క అసలు నిర్మాణం ఎంత లాజికల్గా ఉంటుందో మనకర్థమవుతుంది. సో ఆ 5 రకాల మూడ్స్లో మొదటిది మరియు మనం నిత్యం అత్యంత ఎక్కువగా వాడేది ఇండికేటివ్ మూడ్. అవును, ఇండికేటివ్ మూడ్. పేరులోనే ఉన్నట్లుగా ఇది దేనినైనా ఇండికేట్ చేస్తుంది. మన సోర్స్ ప్రకారం చూస్తే ఈ మూడ్ కేవలం వాస్తవాలను, అంటే ఆబ్జెక్టివ్ ఫ్యాక్ట్స్ను, అభిప్రాయాలను తెలియజేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఇందులో ఎటువంటి షరతులు కానీ ఊహలు కానీ ఉండవు. అంతా చాలా డైరెక్ట్గా ఉంటుంది. ఇందులో సాధారణ క్రియలను, అంటే ఆర్డినరీ వర్బ్ ఫార్మ్స్ను వాడతారు కదా. కరెక్ట్. సోర్స్లో ఇచ్చిన కొన్ని ఉదాహరణలు గమనిస్తే, ఐరీన్ వాష్డ్ ఆల్ ద క్లోత్స్ యెస్టర్డే అంటే ఐరీన్ నిన్న బట్టలన్నీ ఉతికేసింది అని అర్థం. ఇదొక జరిగిపోయిన ఫ్యాక్ట్. అలాగే వాతావరణం గురించి చెప్పేటప్పుడు ది టెంపరేచర్ ఈజ్ 22 degrees ఇన్ బెంగళూరు, బెంగళూరులో ఉష్ణోగ్రత 22 డిగ్రీలుగా ఉంది అని ఒక ఫ్యాక్ట్ చెప్తున్నాం. అవును. లేదా ఇట్ ఈజ్ రెయినింగ్ హెవీలీ అని చెప్పడం, భారీగా వర్షం కురుస్తోంది. ఈ వాక్యాలన్నీ కూడా ఉన్నది ఉన్నట్లుగా ఒక సమాచారాన్ని అందిస్తున్నాయి. ఇందులో వక్త ఉద్దేశం కేవలం ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం మాత్రమే. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇండికేటివ్ మూడ్ అనేది ఒక న్యూస్ రిపోర్ట్ లాంటిది. జరిగినదాన్ని లేదా జరుగుతున్నదాన్ని ఉన్నదున్నట్లుగా రిపోర్ట్ చేస్తుంది. అందులో వక్త యొక్క వ్యక్తిగత కోరికలకు తావుండదు. నిజమే. అయితే మనం ఎప్పుడూ కేవలం సమాచారం ఇస్తూనే ఉండలేం కదా. ఇతరుల నుండి సమాచారాన్ని రాబట్టాల్సి కూడా వస్తుంది. అలా సమాచారం అడగాల్సినప్పుడు వాడేదే మరొక మూడ్. అదే ఇంటరాగేటివ్ మూడ్. అవును, ఇంటరాగేటివ్ మూడ్. పేరులోనే ఉన్నట్లుగా ఇది ఇంటరాగేట్ చెయ్యడానికి, అంటే ప్రశ్నలు అడగడానికి ఉపయోగించే మూడ్. దీని ఉద్దేశ్యం చాలా స్పష్టంగా ఉంటుంది, ఆన్సర్ రాబట్టడం. ఖచ్చితంగా. ఉదాహరణకు, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఫర్ ద వీకెండ్ అని అడగడం. ఈ వారాంతానికి ప్లాన్స్ ఏమిటి అని అడగడం. లేదా వేర్ ఇస్ దేర్ హౌజ్, వాళ్ల ఇల్లు ఎక్కడుంది అని అడగడం. ఈ ప్రశ్నలన్నీ ఇంటరాగేటివ్ మూడ్లోకొస్తాయి. ఈ ఇండికేటివ్ మరియు ఇంటరాగేటివ్ మూడ్స్ రెండూ కలిసి మన రోజువారీ సంభాషణలకు ఎలా పునాదిగా నిలుస్తాయో చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ఒకటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మరొకటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. ఆ రెండు మూడ్స్ చాలా సింపుల్గా ఉంటాయి, కాని సంభాషణలెప్పుడు ఇంత పీస్ఫుల్గా ఉండవు కదా. కొన్నిసార్లు మనం ఎదుటివారితో పనులు చేయించుకోవాలి, వాళ్లకు ఆర్డర్స్ పాస్ చేయాలి. ఆ సమయంలోనే ఇంపరేటివ్ మూడ్ వస్తుంది. ఇది పూర్తిగా యాక్షన్ ఓరియంటెడ్. అవును, ఇంపెరేటివ్ మూడ్. దీని ద్వారా ఆదేశాలు, ఆర్డర్లు లేదా అభ్యర్థనలను సూచిస్తారు. ఇండికేటివ్ మూడ్ కేవలం ఫ్యాక్ట్స్ చెప్తే, ఇంపెరేటివ్ మూడ్ ఒక పని జరగాలని డిమాండ్ చేస్తోంది. దీనికి కొన్ని మంచి ఎగ్జాంపుల్ సోర్స్లో ఇచ్చారు కదా. అవును. ఈ ఇంపెరేటివ్ మూడ్ ఎగ్జాంపుల్స్ చూస్తున్నప్పుడు నాకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపించింది. ఈ వాక్యాలలో అసలా పనిని ఎవరు చేస్తున్నారో చెప్పే సబ్జెక్ట్ అంటే కర్త కనిపించదు. అవును, అదే దీని స్పెషాలిటీ. ఉదాహరణకు, స్టాప్ వెన్ యు సీ ద రెడ్ లైట్, ఎర్ర లైట్ చూడగానే ఆగు. లేదా షాన్, క్లోజ్ ద డోర్, షాన్ తలుపు మూసే. పికప్ ద డ్రెస్ ఆన్ యోర్ వే. ఈ వాక్యాలు చూస్తే నేరుగా వర్బ్తోనే స్టార్ట్ అవుతున్నాయి. ఇందులో సబ్జెక్ట్ ఏమైనట్లు? గ్రామర్లోనే ఒక అద్భుతమైన ట్రిక్ ఇదే. వక్త నేరుగా ఎదురుగా ఉన్న వ్యక్తితో మాట్లాడుతున్నారు కాబట్టి సబ్జెక్ట్ అయిన యూ అనేది అక్కడ ఇంప్లైడ్గా ఉంటుంది. ఓహో, అంటే ఆ పదమక్కడ కంటికి కనిపించకపోయినా అది అంతర్గతంగానే ఉన్నట్లుగానే తీసుకుంటారన్నమాట. ఎగ్జాక్ట్లీ. యూ స్టాప్ వెన్ యూ సీ ద రెడ్ లైట్ అనడానికి బదులు నేరుగా స్టాప్ అని చెప్తారు. ఇది కమాండ్ కాబట్టి ఆ సూటిదనం అవసరం. ఇందులో ఇన్ఫినిటివ్ వర్బ్ ఫామ్ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ మూడ్లో సూచించిన పని ఇంకా జరిగి ఉండదు కదా. అవును, తలుపు మూయడం, డ్రెస్ తీసుకురావడం లాంటివి భవిష్యత్తులో జరగాల్సిన పనులు. ఎదుటి వ్యక్తి ఆ పని చేయాలన్నదే ఇక్కడ వక్త యొక్క అసలు ఇంటెన్షన్. అంటే మనకు నేరుగా కమాండ్ చేయగలిగే అథారిటీ ఉంటే ఇంపెరేటివ్ మూడ్ వాడతాం. కాని మనకు ఎప్పుడూ ఆ అథారిటీ ఉండదు కదా. ఒక పని జరగాలంటే ఇంకొక పని ముందుగా జరగాలనే షరతులున్నప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇక్కడే మన నెక్స్ట్ మూడ్, కండిషనల్ మూడ్ వస్తుందనుకుంటా. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఈ కండిషనల్ మూడ్ అనేది లాజికల్ థింకింగ్కు, అలాగే కారణం మరియు ఫలితానికి మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. ఒక పని జరగడానికి లేదా జరగకపోవడానికి గల కారణాలను ఇది చాలా స్పష్టంగా నిర్దేశిస్తుంది. ఇందులో ప్రధానంగా ఇఫ్ లాంటి పదాలు ఒక కండిషన్ను సెట్ చేస్తాయి కదా. కరెక్ట్. కండిషన్ నెరవేరితేనే ఆ యాక్షన్ జరుగుతుంది. మన సోర్స్ మెటీరియల్లో ఇచ్చిన ఉదాహరణ దీన్ని ఇంకా పర్ఫెక్ట్గా వివరిస్తోంది. యూ విల్ రీచ్ ఆన్ టైమ్ ఇఫ్ యూ లీవ్ హోమ్ బై 7 AM. ఉదయం 7 గంటలకు బయల్దేరితే సమయానికి చేరుకుంటారు అని దీని అర్థం. అవును, ఇక్కడ సమయానికి చేరుకోవడం అనేది ఒక రిజల్ట్. కానీ దాని వెనకున్న షరతు ఏమిటి? ఉదయం 7 గంటలకు ఇల్లు వదలడం. సో ఈ షరతు లేదా కండిషను వ్యక్తపరుస్తోంది కాబట్టి దీని కండిషనల్ మూడ్ అంటారు. ఈ ఉద్దేశ్యాన్ని డీకోడ్ చేయడం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముఖ్యం కదా. ఖచ్చితంగా. లాజికల్గా కండిషన్ సెట్ చేయడం ఒకెత్తు అయితే, అసలు వాస్తవానికి పూర్తిగా దూరంగా ఉంటూ కేవలం ఊహా ప్రపంచంలో వివరించడం మరొకెత్తు. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. మనమిప్పుడు అందరినీ అత్యంత ఎక్కువగా గందరగోళానికి గురిచేసే, అలాగే ఎగ్జామినర్స్ విద్యార్థులను బోల్తా కొట్టించడానికి ఇష్టపడే సబ్జంక్టివ్ మూడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అవును, సబ్జెక్టివ్ మూడ్ అనేది చాలా ట్రిక్కీగా ఉంటుంది. వాళ్ళను కాకుండా కోరికలను, ఉద్దేశ్యాలను, నమ్మకాలను మరియు ముఖ్యంగా ఊహాజనిత పరిస్థితులను అంటే హైపోథెటికల్ సిచ్యువేషన్స్ను తెలుపుతుంది. ఇది చదువుతున్నప్పుడు నాకు అనిపించిందేమిటంటే, ఇది పూర్తిగా ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితిని ప్రతిబింబిస్తోందని కదా. ఎగ్జాక్ట్లీ. సబ్జంక్టివ్ మూడ్ ఎగ్జామ్స్లో అంత కీలకం కావడానికి కారణం అదే అనిపిస్తోంది. ఇది కేవలం రూల్స్ను టెస్ట్ చేయదు, వక్త ఇంటెన్షన్ను రీడ్ చేసే ఎబిలిటీని టెస్ట్ చేస్తోంది. నిజమే. ఇందులో ఎక్కువగా దట్ అనే పదాన్ని మరియు బేస్ వర్బ్ ఫామ్స్ను వాడతారు. ఆధారపత్రంలోని ఉదాహరణలు చూస్తే ఇది మరింత క్లియర్ అవుతుంది. ఐ విష్ ఐ కుడ్ హ్యావ్ ఐస్ క్రీమ్ నౌ. అంటే నేను ఇప్పుడు ఐస్ క్రీం తినగలిగితే బాగుండును అని. కరెక్ట్. ఇక్కడ ఐస్ క్రీం ఉందా? లేదు. తినగలుగుతున్నామా? అదీ లేదు. అది కేవలం మనసులో ఉన్న ఒక స్ట్రాంగ్ డిజైర్. ఇంకొక ఉదాహరణ కూడా ఉంది. ఇఫ్ యూ వర్ మీ, వాట్ వుడ్ యూ హ్యావ్ డన్? నువ్వు నా స్థానంలో ఉంటే ఏం చేసి ఉండేవాడివి? ఒక మనిషి ఇంకొక మనిషి స్థానంలో ఉండటమనేది భౌతికంగా అసాధ్యం. ఇది పూర్తిగా ఒక ఊహాజనితమైన పరిస్థితి. కాబట్టే ఇవన్నీ సబ్జంక్టివ్ మూడ్ కిందకొస్తాయి. ఆ 2 ఎగ్జాంపుల్స్ బాగానే ఉన్నాయి, కానీ సోర్స్లో ఇంకొక ఉదాహరణ ఉంది. అక్కడే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను.
ద మేనేజర్ ఇన్సిస్టెడ్ దట్ వీ అటెండ్ ద వర్క్షాప్. మేనేజర్ మేము వర్క్షాప్కు హాజరు కావాలని పట్టుబట్టారు. అవును, ఈ సెంటెన్స్ చాలా క్రూషియల్. అదే, మేనేజర్ పట్టుబట్టడం అనేది నిజంగా జరిగిన విషయమే కదా. మరి ఇది వాస్తవాన్ని చెప్పే ఇండికేటివ్ మూడ్ కాకుండా ఊహలను చెప్పే సబ్జంక్టివ్ మూడ్ ఎలా అవుతుంది? ఇది చాలా బ్రిలియంట్ క్వశ్చన్. ఎగ్జామినర్స్ క్రియేట్ చేసే అతిపెద్ద ట్రాప్ ఇవే. మేనేజర్ పట్టుబట్టడం అంటే ఇన్సిస్ట్ చేయడం వాస్తవమే, కాని దయచేసి ఆ వాక్యం యొక్క రెండో భాగాన్ని గమనించండి. దట్ వీ అటెండ్ ద వర్క్షాప్. ఓహో, వాళ్ళు ఆ వర్క్షాప్కి ఇంకా అటెండ్ అవ్వలేదన్నమాట. కరెక్ట్. అది కేవలం మేనేజర్ మనసులో ఉన్న ఒక ఉద్దేశ్యం లేదా ఆయన కోరిక. ఆ పని ఇంకా జరగలేదు కాబట్టి అది వాస్తవం కాదు. ఎప్పుడైతే ఒక వాక్యంలో ఒకరి బలమైన ఉద్దేశ్యం, సిఫార్సు లేదా డిమాండ్ ఉంటుందో ఆ వాక్యాన్ని సబ్జంక్టివ్ మూడ్గానే పరిగణిస్తారు. అంటే ఇన్సిస్ట్, డిమాండ్, రెకమెండ్ లాంటి పదాల తర్వాత దాట్ వచ్చి బేస్ వర్బొస్తే అది సబ్జంక్టివ్ అవుతుందన్నమాట. అవును, ఇది కేవలం ఒక గ్రామర్ రూల్ కాదు, ఆ మేనేజర్ మైండ్ సెట్ను చదవడం. వావ్! ఇది నిజంగా కళ్ళు తెరిపించే విశ్లేషణ. ఇండికేటివ్ వాస్తవ ప్రపంచం గురించి మాట్లాడితే, సబ్జంక్టివ్ అనేది మనసులోని ప్రపంచం అంటే ఉద్దేశ్యాలు మరియు ఊహల గురించి మాట్లాడుతుంది. గ్రామర్ వెనుక ఉన్న ఈ సైకాలజీ తెలిస్తే ఏ రూల్ను బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా. కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే ఎగ్జామ్లో ఆన్సర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సరే, ఇప్పుడు ఈ అద్భుతమైన నాలెడ్జ్ను మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అయిన టెట్, డిఎస్సి, బ్యాంకింగ్ లాంటి వాటిలో ఎలా అప్లై చేయాలో చూద్దాం. మన సోర్స్లో ఒక మైండ్ సెట్ చెక్ మరియు క్విక్ ఐడెంటిఫికేషన్ గైడ్ అని 2 పవర్ఫుల్ టూల్స్ ఇచ్చారు కదా. అవును, పరీక్ష హాల్లో ఉన్నప్పుడు టైం చాలా తక్కువ ఉంటుంది. ఈ ప్రశ్నలను సెకండ్ల వ్యవధిలో ఎలా సాల్వ్ చేయాలో ఈ టూల్స్ బాగా వివరిస్తున్నాయి. సో, ఒక వాక్యాన్ని చూడగానే దాన్ని ఎనలైజ్ చేసే ఒక సిస్టమాటిక్ అప్రోచ్ ఉండాలి. మన గైడ్లోని మొదటి దశ ఏంటంటే వాక్యం యొక్క ఉద్దేశ్యాన్ని గుర్తించడం. అంటే ఒక వాక్యాన్ని చదవగానే దాన్ని వెంటనే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవద్దు. ముందుగా దాని ఇంటెన్షన్ను పసిగట్టాలి. ఇదొక వాస్తవమా, ఆదేశమా, కోరిక, ప్రశ్న లేదా షరత అని ఆలోచించాలి. ఈ యొక్క ఫిల్టర్ ద్వారానే సగం ప్రశ్నను సాల్వ్ చేయవచ్చు. ఆ తర్వాత స్టెప్ కీవర్డ్స్ కోసం వెతకడం గదా. అవును, ఒక వాక్యంలో ఇఫ్, వెన్, వుడ్, కుడ్ లాంటి పదాలు వస్తే ఆ వాక్యం ఒక షరతును సూచిస్తుండవచ్చు. కాబట్టి అది కండిషనల్ మూడ్ అయ్యే అవకాశం ఎక్కువ. అలాగే వాక్యం చివర క్వశ్చన్ మార్క్ ఉండి సమాచారం అడుగుతుంటే అది నిస్సందేహంగా ఇంటరాగేటివ్ మూడ్. కరెక్ట్. ఇక వాక్యంలో అసలు సబ్జెక్ట్ లేకుండా నేరుగా యాక్షన్తో మొదలైతే, ఉదాహరణకు క్లోజ్ ద డోర్ లాగా, అది ఒక ఆర్డర్లా ఉంటే అది ఇంపెరటివ్ మూడ్. ఇక్కడి వరకు అంతా చాలా క్లియర్గా ఉంటుంది. అసలు కన్ఫ్యూజన్ అంతా ఇండికేటివ్ మరియు సబ్జంక్టివ్ మూడ్స్ మధ్య వస్తుంటుంది. అందుకే అక్కడ మనం ఈ మైండ్ సెట్ చెక్ ఉపయోగించాలి. ఒక వాక్యం చదివినప్పుడు అది సమాచారాన్ని అంటే ఫ్యాక్ట్స్ లేదా ఒపీనియన్స్ రిపోర్ట్ చేస్తుందా అని చూడాలి. అయితే అది ఇండికేటివ్ మూడ్. అలా కాకుండా ఆ వాక్యం జరగని విషయాల పట్ల కోరికలను లేదా ఎవరైనా ఒక పని చెయ్యాలనే బలమైన సూచనలు తెలియజేస్తుంటే అది సబ్జెక్టివ్ మూడ్. ఎగ్జాక్ట్లీ. ఈ డిఫరెన్స్ అర్థమైతే ఎగ్జామినర్ ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా సులభంగా ఆన్సర్ చెయ్యవచ్చు. దీన్ని మరింత ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి మన సోర్స్ పత్రం చివర్లో ఇచ్చిన ప్రాక్టీస్ ఎగ్జాంపుల్స్ను అనలైజ్ చేద్దాం. మొదటి వాక్యం, ఫినిష్ దిస్ టుడే. దీన్ని ఈరోజే పూర్తి చెయ్యి. ఇక్కడ ఇంటెన్షన్ ఏమిటి? ఒక పని చెయ్యమని డైరెక్ట్ ఆర్డర్ వేయడం. ఇందులో సబ్జెక్ట్ లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఇంపరేటివ్ మూడ్. రెండవది, అవర్ కార్ బ్రోక్ డౌన్. మా కారు పాడైపోయింది. ఇదొక జరిగిపోయిన వాస్తవం. ఇందులో ఎలాంటి ఊహలేదు కాబట్టి ఇది ఇండికేటివ్ మూడ్. మరికొన్ని కాంప్లెక్స్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ద టీచర్ డిమాండెడ్ దట్ వీ కీప్ క్వైట్. మేం నిశ్శబ్దంగా ఉండాలని టీచర్ డిమాండ్ చేశారు. మనం ఇందాక మాట్లాడుకున్న లాజిక్ ఇక్కడ అప్లై చేయాలి. అంటే టీచర్ డిమాండ్ చేయడం ఫ్యాక్ట్ అయినా పిల్లలు నిశ్శబ్దంగా ఉండటం అనేది టీచర్ యొక్క స్ట్రాంగ్ ఇంటెన్షన్. అదింకా జరగలేదు. అందుకే ఇది సబ్జంక్టివ్ మూడ్ అవుతుంది. చాలా కరెక్ట్గా చెప్పారు. ఇంకో వాక్యం చూడండి. ఐ వుడ్ స్లీప్ ఆల్ డే ఇఫ్ ఐ వర్ ఎ బేబీ. నేను చిన్నపిల్లాడినైతే రోజంతా నిద్రపోయేవాణ్ణి. ఇక్కడొక పెద్ద వ్యక్తి మళ్లీ చిన్నపిల్లాడవ్వడం అనేది ఇంపాసిబుల్. ఇదొక హైపోథెటికల్ కండిషన్. కాబట్టి ఇది కూడా సబ్జంక్టివ్ మూడ్ కిందికే వస్తుంది. అవును, ఈ అనాలిసిస్ అంతా చూస్తుంటే మూడ్స్ అనేవి ఎంత మ్యాథమెటికల్గా
అదే సమయంలో ఎంత సైకలాజికల్గా ఉన్నాయో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. నిజంగా ప్రతి వాక్యానికి ఒక ఫార్ములా ఉన్నట్లుగా ఆ ఫార్ములాలో ఇంటెన్షన్ అనే వాల్యూను పెడితే సరైన ఆన్సర్ వచ్చేస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలంటే ఈ సోర్స్ సలహా ఇచ్చినట్లుగా మోడల్ క్వశ్చన్స్ను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే ఈ ఐడెంటిఫికేషన్ స్పీడ్ పెరుగుతుంది. ఖచ్చితంగా. ఇదంతా చూస్తే మనకు అర్థమయ్యేదేమిటి? ఇంగ్లీష్ గ్రామర్ అనేది కేవలం పరీక్షల కోసం భయపడుతూ బట్టి పట్టాల్సిన సబ్జెక్ట్ ఎంత మాత్రం కాదు. అందులోని మూడ్ అనే ఈ కాన్సెప్ట్ ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల వెనుక దాగి ఉన్న నిజమైన మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన తాళం చెవిలాంటిది. నిజమే. పరీక్షల్లో కూడా వాక్యాల యొక్క అర్థాన్ని కాకుండా వాటి పర్పస్ మరియు కొన్ని కీలక పదాలను ఫిల్టర్ చేయడం ద్వారా ఫ్యాక్ట్స్ మరియు ఊహల మధ్య ఉన్న సన్నని గీతను మనం సులభంగా గుర్తించవచ్చు. ఫైనల్గా చెప్పాలంటే గ్రామర్ అంటే రూల్స్ కాదు, గ్రామర్ అంటే ఇంటెన్షన్. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. భాషను ఉపయోగించి ఎదుటివారి మైండ్ సెట్ను చదవడం అనేది కేవలం ఎగ్జామ్స్ రాసేవాళ్లకు మాత్రమే ఎందుకు పరిమితం కావాలి? అవును, మంచి పాయింట్. ఈ అనాలిసిస్ మన నిజ జీవితంలో ఇంకెంత ఇంపాక్ట్ చూపించగలదో ఒక్కసారి ఆలోచించాలి. ఉదాహరణకు, ప్రతిరోజు మనం చూసే రాజకీయ నాయకుల ప్రసంగాలను లేదా కన్జ్యూమర్స్ను ఆకర్షించే మార్కెటింగ్ ప్రకటనలను ఇదే సూత్రంతో విశ్లేషిస్తే ఎలా ఉంటుంది? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. ఒక నాయకుడు మాట్లాడుతున్నప్పుడు వారు ప్రస్తుతమున్న ఖచ్చితమైన వాస్తవాల గురించి మాట్లాడుతున్నారా? అంటే ఇండికేటివ్ మూడ్ ఉపయోగిస్తున్నారా? లేక భవిష్యత్తు గురించి ఎప్పటికీ నెరవేరని హామీలు, నేను అధికారంలోకి వస్తే అలా చేస్తాను లాంటి కేవలం ఊహాజనితమైన కోరికలు మరియు షరతులు, అంటే సబ్జెక్టివ్ మరియు కండీషనల్ మూడ్స్ మాత్రమే వినిపిస్తున్నారా? వావ్, ఇది చాలా డీప్ థాట్. అలాగే ఒక యాడ్ ఈ ప్రోడక్ట్ కొంటే అద్భుతాలు జరిగిపోతాయని సబ్జెక్టివ్ మూడ్లో మాయ చేస్తుందా? ఈ కోణంలో ఆలోచిస్తే ఎగ్జామినర్స్ మాత్రమే కాదు, సొసైటీలో చాలామంది తమ భాష ద్వారా మనల్ని ఎలా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గ్రామర్ ద్వారా ఒక వాక్యం మూడేంటో తెలిస్తే అవతలి వ్యక్తి మోటివేంటో తెలిసిపోతుంది. ఈ ఆలోచనను ఇలాగే వదిలిపెడతాను. దీని గురించి ఆలోచించండి. గ్రామర్ను ఒక సొసైటల్ డీకోడింగ్ టూల్గా మార్చిన ఈ అద్భుతమైన ముగింపుతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. ఇంగ్లీష్ గ్రామర్ను కేవలం మార్కుల కోసం కాకుండా ఒక మనిషి ఉద్దేశ్యాలను అర్థం చేసుకునే స్కిల్గా చూడాలనేదే ఈ విశ్లేషణ యొక్క ప్రధాన లక్ష్యం. మరో ఆసక్తికరమైన మరియు జ్ఞానవంతమైన అంశంతో తదుపరి విశ్లేషణలో కలుద్దాం.